కృష్ణా గోదావరి నదుల్లో తెలంగాణ వాటాను సాధించి తీరుతామని సీఎం రేవంత్ పునరుద్ఘాటించారు. తెలంగాణ అవసరాలు తీరాకే ఇతర రాష్ట్రాలకు నీరు ఇస్తామని తెలిపారు. కృష్ణా గోదావరి జలాలపై రాజీ పడబోము అన్నారు. తెలంగాణకు రావాల్సిన వాటాను దక్కించుకుంటామని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. తెలంగాణ మాగాణాలకు చివరి ఆయకట్టు వరకు సాగునీరు ఇచ్చే ప్రణాళికలతో పెండింగ్ ప్రాజెక్టుల లక్ష్యాలను నిర్దేశించుకొని పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. కృష్ణానది గోదావరి జలాల్లో మన వాటాల సాధనలో రాజీ పడే సమస్యనే లేదు. ఆనాటి నుంచి ఈనాటి వరకు తెలంగాణ ప్రజల పోరాటమే సాగునీరు తాగునీరు సాధించడం. అలాంటి తెలంగాణ ప్రజల భావోద్వేగమైన పేగుబంధం సాగునీటి ప్రాజెక్టులు. కృష్ణా గోదావరి నదులలో ప్రతి చుక్క తెలంగాణకు రావాల్సిన వాటాను సాధించి ఎవరి ఒత్తిడికి లొంగేది లేదు, ఎవరి ఆరోపణలకు బెదిరేది లేదు. 4 కోట్ల తెలంగాణ ప్రజల పక్షాన నిటారుగా నిలబడి కృష్ణానది గోదావరి నదుల్లో తెలంగాణ హక్కులను సాధించుకుంటాం. మన ప్రాంతానికి సాగునీరు తాగునీరు అందించినాకనే మిగతా ఎవరికైనా నీరు. ఈరోజు తెలంగాణ ప్రజల హక్కులను సాధించడంలో వెనుదిరిగి చూసేది లేదు, ఎవరికి భయపడేది లేదు. ప్రభుత్వం ఈ విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించడమే కాదు, ఎత్తుగడలతో నిర్ణయం తీసుకుంటుంది. ఎవరు ఎత్తులేసినా ఆ ఎత్తులను చిత్తు చేసి ఎవరు విష ప్రచారం చేసినా వాళ్ళను తిప్పుకొట్టే బాధ్యత 4 కోట్ల తెలంగాణ ప్రజలు తీసుకోవాలి. 79వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ రాజ్భవన్లో ఎట్ హోమ్ కార్యక్రమం జరిగింది. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఇచ్చిన తేనీటి విందుకు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు పలువురు మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నేతలు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎట్ హోమ్ కార్యక్రమానికి హాజరైన వారిని గవర్నర్, సీఎం మర్యాదపూర్వకంగా పలకరించారు. ఏటా స్వాతంత్ర్య దినోత్సవం, గణతంత్ర దినోత్సవం రోజున రాష్ట్రంలోని ప్రముఖులను గవర్నర్ రాజ్భవన్కు ఆహ్వానించి తేనీటి విందు ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. ఈ నేపథ్యంలో రాజకీయ నాయకులు, ప్రముఖులు రాజ్భవన్కు తరలివచ్చారు. తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్, మండలి చైర్మన్ సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఘనంగా నిర్వహించారు. గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎన్నో పోరాటాల ఫలితంగా భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని స్పీకర్ గడ్డం ప్రసాద్ గుర్తు చేశారు. రాబో రోజుల్లో ప్రపంచ దేశాలకు భారత్ పెద్దన్న పాత్ర పోషిస్తుందని శాసన మండలి చైర్మన్ సుఖేందర్ రెడ్డి తెలిపారు. हिमाचल यमुना गंगा उज्जल जलतरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం గాంధీ భవన్లో 15 ఆగస్టు వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. బీజేపీ కార్యాలయంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుక నిర్వహించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు, పలువురు పార్టీ నేతలు పాల్గొన్నారు. ఎంతో మంది స్వాతంత్ర సమరయోధులు పోరాట ఫలితంగా మనకు స్వాతంత్ర్యం వచ్చిందని రామచంద్రరావు అన్నారు. మోదీ గారు ప్రధానమంత్రి కాకముందు లాల్ కిలా మీద, ఎర్ర కోట మీద పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు 17 సార్లు వారు జెండా ఆవిష్కరించి, మరి కాంగ్రెస్ పార్టీ అనేక సంవత్సరాలు కూడా ఆవిష్కరిస్తూ, మరి మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ ఇతర కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి నరేంద్ర మోదీ గారు ఈరోజు 12వసారి లాల్ కిలా మీద, ఎర్రకోట మీద జెండా ఎగరడం జరిగింది. ఇది ఒక రికార్డు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఇది మాదే హక్కు, మా కుటుంబందే హక్కు అనుకున్నటువంటి ఒక తరుణంలో ఒక ఛాయ్ అమ్మే వ్యక్తి భారత ప్రధాని అయి 12వసారి ఎర్రకోట మీద భారతదేశ జెండా ఎగరడం అనేది
కేసీఆర్ భారీగా అప్పులు చేశారంటూ కాంగ్రెస్ నేతలు చేసిన కామెంట్స్ పార్లమెంట్ సాక్షిగా అబద్ధాన్ని ప్రూవ్ అయ్యాయన్నారు కేటీఆర్. కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వానికి నడపడానికి చేతకాక కేసీఆర్ అప్పులపాలు చేశారని తప్పుడు మాటలు మాట్లాడుతున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కేసీఆర్ హయాంలో జరిగిన అప్పు కేవలం 2.5 లక్షల కోట్లే అన్నారు కేటీఆర్. మాటలు చెప్పిండ్రు, వచ్చిండ్రు, కుర్చీలో కూర్చున్నారు, కొద్దిగా ప్రజలను అక్కడనో ఇక్కడనో ఆగం పట్టించిండ్రు, ఓట్లు తెచ్చుకున్నారు, సీట్లు కొట్టిండ్రు, గద్దె మీద కూర్చున్నారు. గద్దె మీద కూర్చున్నారు కానీ నడపస్తలేదు. అందుకే ఏం చేయాలి మరి? కేసీఆర్ను బద్నాం చేయాలి. అందుకే మీరు చూడండి, గ్రామీణ స్థాయిలో ఉండే కాంగ్రెస్ కార్యకర్త నుంచి రాష్ట్రంలో అత్యున్నత పదవిలో ఉండే ముఖ్యమంత్రి నుంచి కేంద్రంలో ఉండే రాహుల్ గాంధీ దాకా ఒకటే వరుస ముఖం బాగా లేకపోతే అద్దం బలగొట్టినట్టు వీళ్ళకు నడపరాక కేసీఆర్ అప్లపాలు చేసిపోయింది. అయిపోయింది, మొత్తం ఆగమైపోయింది, మొత్తం మేము చేద్దాం అనుకున్నాం కానీ అప్లపాలు అయిపోయింది అని చెప్పి చిల్లర మాటలు తప్ప ఒక్కటంటే 20 నెలల్లో పనికొచ్చిన మాట మాట్లాడే పరిస్థితి లేదు. మరి ఆ చిల్లర మాటలు మాట్లాడే అప్పుల మీద తప్పుడు కూతలు కూసే కాంగ్రెస్ పార్టీకి నిన్నగాక మొన్న పార్లమెంట్ లో సమాధానం లభించింది. పార్లమెంట్ లో స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం చెప్పింది, కేసీఆర్ గారి ప్రభుత్వం చేసిన అప్పు మీరిచ్చిపోయిన అప్పుతో సహా కలిపితే 3.5 లక్షల కోట్లు, అది తీసేస్తే కేవలం 2,80,000 కోట్లు మాత్రమే అనే మాట కూడా నిన్నగాక మొన్న కేంద్ర ప్రభుత్వమే సాధికారంగా పార్లమెంట్ లో చెప్పింది, బయట చెప్పలేదు. ఈ మాట దయచేసి నేను ఎందుకు చెప్తా ఉన్నా అంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వాన్ని నడపడం చేతగాక 2 సంవత్సరాల రేవంత్ పాలన అప్పుల కుప్పగా మారిందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. అసెంబ్లీలో పన్నుల భారం మోపమని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు అడ్డదారిన పన్నులు పెంచుతున్నారని హరీష్ రావు ధ్వజమెత్తారు. వెహికల్స్ పై పన్నుల భారం పెంచి పేదల నడ్డి విరుస్తున్నారని ఆరోపించారు. రేవంత్ పాలన తిరోగమనంలో ఉంది అన్నారు. కేసీఆర్ పాలనలో ట్రాక్టర్ పన్ను, గూడ్స్ వెహికల్ పన్నులు తగ్గించి ఉపశమనం కల్పించామన్నారు. మార్పు అంటే పేదలపై పన్నులు పెంచడమా అని ప్రశ్నించారు. పెంచిన పన్నులు వెంటనే రద్దు చేయాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. వచ్చింది 6,900. మళ్ళీ మొన్న బడ్జెట్లో ఏం పెట్టింది? 25-26 సంవత్సరానికి 8,535 కోట్లు వస్తుంది అన్నారు. నేను అప్పుడే అడిగిన, అరే నువ్వు వచ్చిందే 6,900, పోయిన సంవత్సరం కంటే తగ్గింది, ఈ సంవత్సరం నువ్వు మళ్ళీ 16,000-1700 కోట్లు పెంచినావు, యాడికెళ్ళి పెంచుతావు? పన్నులు వేస్తావా? ప్రజల మీద భారం వేస్తావా అని మేము అసెంబ్లీలో అడిగాం బీఆర్ఎస్ పార్టీ తరఫున. అడిగితే ఆ రోజు ఏమన్నారు? లేలే మేము పన్నులు పెంచాం, లీకేజ్ అరగడతాం, పారదర్శకత పెంచుతామన్నాడు. అసెంబ్లీలోనేమో శుద్ధపూస మాటలు మాట్లాడారు, పన్నులు పెంచాం, లీకేజ్ అరికడతామని. ఇప్పుడు చేసింది ఏంటి? సర్వీస్ ట్యాక్స్ పెంచినవు, సర్వీస్ ఛార్జెస్ పెంచినవు, ఆర్టీఏ ట్యాక్స్, రోడ్ ట్యాక్స్, లైఫ్ ట్యాక్స్ పెంచినవు, లైసెన్సుల ట్యాక్స్ పెంచినవు, మొత్తం అడ్డగోలుగా పెంచి పడేసినావు. అంటే పేద ప్రజల మీద భారం వేస్తా ఉన్నావు నువ్వు. ఇప్పుడు కేసీఆర్ గారు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మేమేం చేసినాము? రైతులు వాడే ట్రాక్టర్లకు, ట్రైలర్లకు ట్యాక్స్ రద్దు చేసిండు కేసీఆర్. ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు ఎమ్మెల్సీ కవిత వెళ్లారు. కేసీఆర్ తో తనయుడు ఆర్యకు కవిత ఆశీర్వాదం ఇప్పించారు. ఆర్యతో కేసీఆర్ సరదాగా మాట్లాడారు. కవితతో కేసీఆర్ ముభావంగానే ఉన్నట్లు తెలిసింది. కవితతో కేసీఆర్ పెద్దగా మాట్లాడలేదని తెలిసింది. కవిత వెళ్లాక ఫామ్ హౌస్ కు హరీష్ రావు, వినోద్ కుమార్ వెళ్లారు. ఎమ్మెల్సీ నియామకం రద్దు చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం స్పందించారు. ఇది తుది తీర్పు కాదని, సెప్టెంబర్లో తుది తీర్పు ఉందని అన్నారు. ఎమ్మెల్సీ నియామకం అంశం కోర్టులో ఉండగా మాట్లాడడం సమంజసం కాదు అన్నారు. మధ్యంతర ఉత్తర్వుల కాపీ ఇంకా రాలేదు అన్నారు. వచ్చిన తర్వాత ఏం చేయాలో ఆలోచిస్తామన్నారు. ప్రభుత్వం నిర్ణయం తీసుకుని తనను ఎమ్మెల్సీగా నియమించింది అన్నారు. ప్రభుత్వం తప్పక స్పందిస్తుంది అన్నారు. సామాజిక ఉద్యమంతో నా జీవితం ప్రారంభమైంది అన్నారు. విజయం వచ్చినప్పుడు పొంగిపోవడం, ఓటమి రాగానే కుంగిపోవడం తెలియని వ్యక్తి అన్నారు. ఫైనల్ తీర్పు వచ్చిన తర్వాత మాట్లాడతానని చెప్పారు. ఏది జరిగినా మంచికే అనుకునే వ్యక్తి అన్నారు కోదండరాం. ఎమ్మెల్సీ సుప్రీంకోర్టు ఎమ్మెల్సీ నియామకాలపైన ఇచ్చినటువంటి ఉత్తర్వు మధ్యంతర ఉత్తర్వులు, తుది తీర్పు కాదది, మధ్యంతర ఉత్తర్వులు. ఈ మధ్యంతర ఉత్తర్వుల పైన మళ్ళీ తుది తీర్పు అనేది సెప్టెంబర్లో విచారణ జరిగిన తర్వాత ఇస్తామనేది కోర్టు అభిప్రాయము. విషయము మీకు తెలియంది కాదు, విషయము కోర్టు ముందు ఉన్నప్పుడు మాట్లాడటం సమంజసం కాదు. దానికి తోడైందంటే మధ్యంతర ఉత్తర్వుల కాపీ కూడా ఇంకా బయటికి రాలేదు. నిన్న రాత్రి వరకు, ఈరోజు ఉదయం వరకు కూడా మధ్యంతర ఉత్తర్వులకు సంబంధించినటువంటి కాపీ బయటికి రాలేదు. ఆ ఉత్తర్వుల కాపీ బయటకు వస్తే నెక్స్ట్ ఏం చేయాలనే ఆలోచన కూడా రావటానికి ఒక అవకాశం ఉంటుంది. అప్పటి వరకు దీనిపైన మేము మాట్లాడటం కూడా సమంజసం కాదు. విషయం కోర్టు పరిధిలో ఉంది, కోర్టు వారు దీన్ని పరిశీలన చేస్తున్నారు. అప్పటిదాకా దీనిపైన మాట్లాడటం కూడా సమంజసం కాదు.
ఏదైనా ఇది గవర్నమెంట్ వారు నిర్ణయం తీసుకొని ఎమ్మెల్సీగా నియమించారు కాబట్టి దీనిపైన ఒక వ్యాఖ్య చేయవలసిన అధికారం వాళ్ళకే ఉంటుంది. సూపర్ 6 సూపర్ హిట్ అయింది. రాష్ట్ర పునర్నిర్మాణం దిశగా వేగంగా అడుగులు వేస్తున్నామన్నారు సీఎం చంద్రబాబు. వైసీపీ పాలనలో ప్రజలు 5 ఏళ్ల పాటు నవ్వడమే మర్చిపోయారని అన్నారు. ఆడబిడ్డలకు మహర్దశ వచ్చే వరకు అండగా ఉంటామన్నారు చంద్రబాబు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా స్త్రీ శక్తి పథకానికి శ్రీకారం చుట్టామన్నారు. మహిళా సాధికారత కోసమే డ్వాక్రా, మెప్మా సంఘాలు ఏర్పాటు చేశామని సీఎం వ్యాఖ్యానించారు. ఉచిత బస్సు వల్ల 2,62,000 మంది మహిళలకు లబ్ధి చేకూరుతుంది అన్నారు. విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్త్రీ శక్తి పథకాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్, మంత్రి నారా లోకేష్, ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణ, ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ రోజు నేను చేసిన కార్యక్రమం స్వాతంత్ర దిన సందర్భంగా చేశాను. మీకు ఆర్థిక స్వాతంత్రం కల్పించడమే నేను ధ్యేయంగా పనిచేస్తున్నాం. నేను కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ కానీ తప్పకుండా మా ఆడబిడ్డలకు మహర్దశ వచ్చే వరకు మీకు మేము అండగా ఉంటామని హామీ ఇస్తున్నా. మీరందరూ కూడా 5 సంవత్సరాలు చాలా ఇబ్బందులు పడ్డారు. నేను అడుగుతున్నా ఇక్కడే వాళ్ళని, 5 సంవత్సరాల్లో ఎప్పుడన్నా నవ్వారమ్మా మీరని అడుగుతున్నా. ఇంట్లో అయినా ఆనందంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. రోడ్డు మీదకి వస్తే తిరిగి ఇంటికి పోతామని భరోసా మీకుందా అని అడుగుతున్నా. ఈ రోజు హామీ ఇస్తున్నా, నా ఆడబిడ్డల జోలికి ఎవడైనా వస్తే తాట తీస్తా. మహిళలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలకు ఆర్థిక భద్రత, సామాజిక గౌరవం, స్వేచ్ఛ లభిస్తాయన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కోసం 8,450 బస్సులు సిద్ధం చేసినట్లు చెప్పారు. సూపర్ 6 పథకాలను సమర్థంగా అమలు చేస్తున్నామన్నారు. అన్ని రకాల అవరోధాలను అధిగమించి సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం మహిళలకు అండగా ఉంటుంది అన్నారు. స్త్రీ శక్తికి సముచిత స్థానం ఇస్తూ మహిళా సాధికారత దిశగా మరో అడుగు ముందుకు వేస్తూ ప్రతి ఆడపడుచుకి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం నేటి నుంచి ఆంధ్రప్రదేశ్ నివాసితులైన మహిళలకు, బాలికలకు, ట్రాన్స్జెండర్లకి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అందిస్తూ ఉంది. ఈ పథకాన్ని అమలు చేయడానికి కూటమి ప్రభుత్వం ఏటా సుమారు 2,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ఉంది. గత ప్రభుత్వ అస్తవ్యస్త విధానాలతోటి కుదేలైన ఆర్థిక వ్యవస్థ గాడిలో పెడుతూనే, ఒకవైపు పెట్టుబడులను ఆకర్షిస్తూనే సూపర్ 6ని చాలా సమర్థవంతంగా ఒక్కొక్క హామీని చాలా బలంగా ముందుకు తీసుకెళ్తున్నారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం. స్త్రీ శక్తి పథకంతో మహిళా ప్రయాణికులకి ఉచిత బస్సు సౌకర్యాన్ని అందించేందుకు ఏపీఎస్ ఆర్టీసీకి చెందిన 8,458 బస్సులు ఉచిత ప్రయాణానికి అందుబాటులో ఉంటాయి. ప్రభుత్వం ఎంపిక చేసిన 5 రకాల బస్సుల్లో నిర్ణీత గుర్తింపు కార్డు, అది ఆధార్ కావచ్చు, ఓటర్ ఐడి కావచ్చు, రేషన్ కార్డు కావచ్చు, లేదా రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వ ఐడిని చూపించి రాష్ట్రం మహిళలకు సాధికారత కల్పించిన ఘనత సీఎం చంద్రబాబుదే అన్నారు మంత్రి నారా లోకేష్. చంద్రబాబు అన్ని రంగాల్లో మహిళలను ప్రోత్సహిస్తున్నారని అన్నారు. అనేక ప్రభుత్వ పథకాలు స్త్రీల పేరుతోనే అమలు చేస్తున్నామని వ్యాఖ్యానించారు. కొందరు మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడుతున్నారని అన్నారు. అలాంటి వ్యాఖ్యలు చేసే వారి తోలు తీస్తామన్నారు. మహిళలను గౌరవించే సంప్రదాయం మన ఇంటి నుంచే ప్రారంభం కావాలని మంత్రి లోకేష్ అన్నారు. స్త్రీ శక్తి పథకం ద్వారా ఉచితంగా బస్ ప్రయాణం కూడా మన ప్రభుత్వం ప్రారంభిస్తుంది. ఈ పథకం మహిళలకు మరింత శక్తి సమకూరుస్తుంది. చదువుకునే దానికి, ఉద్యోగాల కోసం కానివ్వండి, ఈ స్త్రీ శక్తి పథకం ద్వారా మీకు భారం తగ్గిస్తుంది. తెలుగు వాడుక భాషల్లో కొన్ని పదాలు ఉంటాయి. చీర కట్టుకున్నావా, గాజులు తొడుక్కున్నావా, అమ్మాయిలాగా వేడవద్దని కొన్ని పదాలు వాడతారు. అవి ఎప్పుడిన్నా నాకు చాలా బాధ కలుగుతుంది. అలాంటి పదాలకి మనం ఫుల్ స్టాప్ పెట్టాలని ఈ సభాముఖంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నేను కోరుతున్నా. అలాంటి మాటలు ఎవరైనా మాట్లాడితే మాట్లాడదని చెప్పండి.
అమరజీవి పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగంతో కర్నూలు రాజధానిగా మొదటి ఆంధ్ర రాష్ట్రం భాషా ప్రయుక్త రాష్ట్రంగా హైదరాబాద్ రాజధానిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడిందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. నవ్యాంధ్ర తొలి ముఖ్యమంత్రిగా ప్రజలు తనకు అవకాశం కల్పించారన్నారు. 2019లో వచ్చిన ప్రభుత్వం రాష్ట్రాన్ని విధ్వంసం చేసి ఏపీ బ్రాండ్ నాశనం చేసింది అన్నారు. నేడు 79వ స్వాతంత్ర వేడుకలు జరుపుకుంటున్న శుభ సందర్భంగా భారతీయులకు, ప్రపంచంలోని తెలుగు వారికి, రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు. ఈ సమయంలో జాతిపిత మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్, త్రివర్ణ పతాక రూపకర్త పెంగళి వెంకయ్య, అల్లూరి సీతారామరాజు వంటి మహనీయుల్ని స్మరించుకుందాం. స్వాతంత్రం పొందిన 8 దశాబ్దాల కాలంలో దేశంలో అనేక మార్పులు జరిగాయి. 10 ఆగస్టు వేడుకల్లో బనకచెర్లపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. బనకచెర్లతో ఏ రాష్ట్రానికి అన్యాయం జరగదని అన్నారు. బనకచెర్లపై ఎవరూ అభ్యంతరం చెప్పాల్సిన అవసరం లేదని, సముద్రంలోకి వృధాగా పోయే నీటినే వాడుకుంటాం అని అన్నారు. ఎగువ రాష్ట్రాల వరద నీటితో నష్టాలను భరిస్తున్నామని, అదే వరద నీటిని వాడుకుంటామంటే అభ్యంతరం ఏంటి అని చంద్రబాబు ప్రశ్నించారు. రాయలసీమను సస్యశ్యామలం చేసేందుకు గోదావరి వృధా జలాల్ని పోలవరం నుంచి బనకచెర్లకు మళ్లించాలని నిర్ణయించాం. సముద్రంలోకి పోయే వృధా నీటిని వినియోగిస్తాం. ఈ ప్రాజెక్టుతో ఏ రాష్ట్ర నీటి ప్రయోజనాలకు నష్టం వాటిల్లదు. ఎవరూ అభ్యంతరం చెప్పవలసిన అవసరం లేదు. వరదలు వచ్చినప్పుడు ఎగువ రాష్ట్రాలు నీటిని విడుదల చేస్తే దిగువ రాష్ట్రంగా ఆ నష్టాలను, కష్టాలను భరిస్తున్నాం. దిగువ రాష్ట్రంగా అదే వరద నీటిని వాడుకుంటామంటే అభ్యంతరాలు ఎందుకని అడుగుతున్నా. వరదను భరించాలి గాని వరద నీటితో ప్రయోజనం పొందకూడదు. జాతీయ స్థాయి ప్రతిపక్ష నాయకుల దగ్గర నుంచి రాష్ట్ర ప్రతిపక్ష నాయకుల వరకు ఓడిపోతే ఓటు చోరీ అంటున్నారని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ మండిపడ్డారు. మేము ఓడిపోయినప్పుడు ఎప్పుడూ అలా అనలేదు అన్నారు. గెలిచినప్పుడు ఒక న్యాయం, ఓడినప్పుడు ఒక న్యాయమా అని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలందరూ స్వేచ్ఛగా ఉన్నారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. కాకినాడ జిల్లాలో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్కి లా అండ్ ఆర్డర్ చాలా చాలా క్లిష్టమైంది. అలాగే భవిష్యత్తుని పదే ఈ కూటమి ప్రభుత్వం ఒక దశాబ్దన్నర ఎందుకు ఉండాలి అని అంటున్నానంటే, సుస్థిరత ప్రజలకు ఇవ్వాలన్న ఒక ఉద్దేశం తప్ప పదవుల్లో కూర్చొని దీన్ని ఎంజాయ్ చేయాలి, లేదంటే దీన్ని ఆస్వాదించాలన్న కాంక్ష ఎవరికి లేదు. కానీ ఈ దుస్థితి నుంచి, ఎందుకంటే అనుక్షణం ప్రతిపక్ష నాయకులను చూస్తూనే ఉన్నారు. జాతీయ స్థాయి ప్రతిపక్ష నాయకుల నుంచి ఓడిపోతేనేమో సడన్గా ఓట్ చోరీ అంటారు. వాళ్ళు గెలిచినప్పుడేమో ఓట్ చోరీలు కనిపించే వాళ్ళకి. గత ప్రభుత్వంలో కూడా చూసాం. 2019లో వాళ్ళు గెలిచినప్పుడు మేము ఎక్కడా మాట అనలా. ప్రజలు తీర్పు ఇచ్చారు, దాన్ని గౌరవించాం. 79వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడలోని రాజ్భవన్లో ఎట్ హోమ్ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు ఆయన భార్య అన్నా లెజినోవా హాజరయ్యారు. అలాగే ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తో పాటు పలువురు మంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ అతిథుల దగ్గరకు స్వయంగా వెళ్లి వారిని ఆత్మీయంగా పలకరించారు. లక్షలాది మంది త్యాగ ఫలంతో స్వాతంత్ర్యం వచ్చింది అన్నారు ఏపీ బీజేపీ చీఫ్ పివిఎన్ మాధవ్. స్వాతంత్ర్యం కోసం బలిదానం చేసిన వారందరినీ స్మరించుకోవాలని కోరారు. పింగళి వెంకయ్య వంటి వారు జాతీయ జెండా రూపకల్పనకు ఎంతో కృషి చేశారని గుర్తు చేశారు. దేశం కోసం పోరాటం చేసిన వారి ఇళ్లకు వెళ్లి వారిని గౌరవించే కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ శ్రీకారం చుట్టడం అభినందనీయమన్నారు పివిఎన్ మాధవ్. దినోత్సవం అంటే ఒక సంకల్ప దినం. 140 కోట్ల మంది భారతీయులు ఒక కొత్త సంకల్పం ప్రతి స్వతంత్ర దినోత్సవం రోజు తీసుకునే విధంగా, ఏదైతే లక్షలాది మంది యొక్క రక్త పుటేరులు, బలిదానాలు, నవ్వుతూ ఉరికంబానికి ఎక్కి బ్రిటిష్ తూటాకి బలైన అమరులైన అనేక స్వతంత్ర సేనానులు మనకిచ్చిన ఈ స్వేచ్ఛ, స్వతంత్రం చాలా విలువైనది, చాలా ఖరీదు.
మన సైనికులు ఊహకందనంత దారుణంగా శత్రువులను దెబ్బతీశారన్నారు ప్రధాని మోడీ. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో ఎర్రకోటపై ఆయన జెండా ఎగురవేశారు. ఆపరేషన్ సింధూర్లో ధైర్య సాహసాలు ప్రదర్శించిన వీర జవాన్లకు సెల్యూట్ చేసిన ప్రధాని మోడీ పహల్గాంలో దాడి చేసిన ఉగ్రవాదులకు గట్టి గుణపాఠం చెప్పామని తెలిపారు. కోట్ల మంది త్యాగాలతో మనకు స్వాతంత్ర్యం వచ్చింది అన్నారు. विशेष महत्व भी मैं देख रहा, मुझे बहुत गर्व हो रहा। आज मुझे लाल किले की प्राचीर से ऑपरेशन सिंदूर के वीर जाबाजों को सैल्यूट करने का अवसर मिला है। हमारे वीर जाबाज सैनिकों ने दुश्मनों को उनकी कल्पना से परे सजा दी है। इस अपील को पहलगाम में सीमा पार से आतंक సింధు జలాల ఒప్పందంపై మరో మాట లేదని ప్రధాని మోడీ తేల్చి చెప్పారు. వాటిని భారత భూభాగానికి మళ్లించాలి అన్న ఆలోచనలో మార్పు లేదు అన్నారు. నీటి కొరత ఉన్న ప్రాంతాలకు సింధు జలాలను తరలిస్తామన్నారు. వాటిపై సంపూర్ణ అధికారం భారత్ రైతులది మాత్రమే అన్నారు. ఈ ఒప్పందం పునరుద్ధరణ ఇక ఎప్పటికీ జరగదన్నారు ప్రధాని మోదీ. सिंधु का समझौता कितना अन्यायपूर्ण है, कितना एक तरफा है। भारत से निकलती नदियों का पानी दुश्मनों के खेत को सींच रहा है और मेरे देश के किसान, मेरे देश की धरती पानी के बिना प्यासी है। ऐसा समझौता था इसलिए पिछले 7 दशक से मेरे देश के నాగాలాండ్ గవర్నర్ గణేషన్ అయ్యర్ కన్నుమూశారు. చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఈ నెల 8న చెన్నైలోని టీ నగర్లో ఆయన తన ఇంట్లో జారిపడగా తలకు తీవ్ర గాయమైంది. దీంతో కుటుంబ సభ్యులు ఆయన్ను అపోలో హాస్పిటల్కు తరలించి చికిత్స అందించారు. అయితే పరిస్థితి విషమించడంతో గణేషన్ తుది శ్వాస విడిచారు. 16 ఫిబ్రవరి 1945న జన్మించిన గణేషన్ తన సుదీర్ఘ రాజకీయ కెరియర్లో బీజేపీలో పలు కీలక పదవులు నిర్వహించారు. మధ్యప్రదేశ్ నుంచి నజ్మా హెప్తుల్లా స్థానంలో రాజ్యసభలో తొలిసారి అడుగుపెట్టారు. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా సేవలు అందించారు. ఫిబ్రవరి 2023లో నాగాలాండ్ గవర్నర్ గా నియమితులైన గణేషన్ అంతకుముందు మణిపూర్ గవర్నర్ గా సేవలు అందించారు. అలాగే కొద్ది కాలం వెస్ట్ బెంగాల్ కు కూడా గవర్నర్ గా అదనపు బాధ్యతలు నిర్వహించారు. గణేషన్ మృతిపై ప్రధాని మోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. 79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా అటారీ వాఘా సరిహద్దు దగ్గర భారత సైనికుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా బీఎస్ఎఫ్ సిబ్బంది వాహనాలపై చేసిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి. సైనికుల కవాతును చూసేందుకు ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. జమ్మూ కశ్మీర్ కొండల్లో ఆకస్మిక వరదల కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 66కు చేరుకుంది. గల్లంతైన వారి కోసం రెండో రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. అయితే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు. పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్, స్థానిక స్వచ్ఛంద సంస్థలతో పాటు దాదాపు 300 మంది సైనిక బృందం రెస్క్యూ ఆపరేషన్లో నిమగ్నమైంది. జమ్మూలో నిన్న మేఘ విస్ఫోటం విరుచుకుపడింది. ఫలితంగా మచైల మాతాదేవి దర్శనానికి వెళ్తున్న యాత్రికులు బలయ్యారు. ఒక్కసారిగా వచ్చిపడిన ఆకస్మిక వరదతో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. చాలా మంది గల్లంతయ్యారు. పలు దుకాణాలు తుడిచిపెట్టుకుపోయాయి. వరదల కారణంగా తీవ్ర విషాదం నెలకొనడంతో మచైల మాతాదేవి యాత్రను నిలిపివేశారు. ఢిల్లీలో విషాదం చోటు చేసుకుంది. నిజాముద్దీన్ ఏరియాలో దర్గా పైకప్పు కూలి 7 మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో 3 మహిళలు ఉన్నారు. దర్గా శిథిరాల కింద మరో 5 చిక్కుకున్నట్లు అధికారులు తెలిపారు. దీనిపై సమాచారం అందుకున్న రెస్క్యూ బృందాలు సహాయక చర్యలు చేపడుతున్నాయి. గాజాలో హమాస్ కు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. దక్షిణ గాజాలోని ఖాన్ యూనిస్ ప్రాంతంలో ఇజ్రాయెల్ భద్రతా దళాలు జరిపిన వైమానిక దాడిలో హమాస్ సీనియర్ నాయకుడు రఫా బ్రిగేడ్ కు చెందిన నాసెర్ మౌసా హతమయ్యాడు. ఆగస్టు 9న ఐడీఎఫ్, షిన్ బెట్ నిఘా సంస్థలు సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహించాయని, ఇందుకు సంబంధించిన వీడియో ఫుటేజీని కూడా విడుదల చేశామని ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. మౌసా హమాస్ రఫా బ్రిగేడ్ లో అత్యంత కీలకమైన వ్యక్తి. అతను ఉగ్రవాదులకు శిక్షణ ఇవ్వడం, ఇజ్రాయెల్ సైనికులు, పౌరులే లక్ష్యంగా దాడులకు వ్యూహరచన చేయడంలో ప్రధాన పాత్ర పోషించాడు. గతంలో హమాస్ సైనిక గూఢచార విభాగంలోనూ రఫా బ్రిగేడ్ నిఘా వ్యవస్థలోనూ పనిచేశాడు. అతని మరణంతో రఫా బ్రిగేడ్ కార్యాచరణ సామర్థ్యం గణనీయంగా దెబ్బతింటుందని ఐడీఎఫ్ వెల్లడించింది. గాజాలోని ఉగ్రవాద సంస్థలపై తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేసింది. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. నమస్తే.